పడెను. అబ్రహాము విశ్వాసముతో దేవుణ్ణి నమ్మేశాడు. మనం కూడా ఎలా నమ్మాము? ఇప్పుడు విశ్వాసముతో యేసయ్యని నమ్మాం. అందుకే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునితో సమాధానము కలిగి ఉందాము అంటే కలిగి ఉండాలి, సమాధానంగా ఉండాలి దేవుడితో. ఈ దినాల్లో విశ్వాసముతో నీవు నీతిమంతులుగా తీర్చబడ్డారు, కానీ దేవుడితో సమాధానం ఉంటలా. ఎవరితో ఉంటలా? దేవుడితో సమాధానం ఉంటలా. ఎందుకంటే దేవుని మీద విశ్వాసం ఉంచట్లేదు కాబట్టి దేవునితో సమాధానంగా ఉండలేకపోతున్నారు. దేవుడి మీద మొదట విశ్వాసం ఉంచాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు నువ్వు దేవుడితో సమాధానంగా ఉండగలుగుతావు. దేవుడితో ప్రతిరోజు ముచ్చటిస్తావు, మాట్లాడతావు, పలకరిస్తావు. ఆయన ఏం చెబుతాడో నువ్వు వింటావు, అనుసరిస్తావు, దీవించబడతావు. హల్లెలూయా. 2వ వచనంలో ఏమంటున్నాడు? మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అంటున్నాడు. అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము అంటున్నాడు. ఎవరి ద్వారా? ఆయన ద్వారా, అంటే యేసు ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. దేని యందంట? ఈ కృపయందు అంటే దేవుని కృపయందంట మహిమలో ప్రవేశము గలవారమై ఉంటాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూసావా? కృపయందు కనుక ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండుడి. దేంట్లో నిలిచి ఉండాలి? కృపలో నిలిచి ఉండాలి. కృపలో నుంచి వేరవ్వకూడదు, కృపలో నుంచి తొలగిపోకూడదు. కృప ఉంది కానీ సిగరెట్ తాగేవనుకో, ఆయన కృపను బట్టి క్షమించబడతాంలే, ఏముందని సిగరెట్ తాగేవనుకో. కృపను బట్టి క్షమించబడతాంలే, ఏముందని పాపంలో, అబద్ధంలో, మోసంలో పడిపోయావనుకో. కృప 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 అంటూనే తప్పు చేసేవాళ్ళు ఉన్నారు. కృప కృప అంటూనే అబద్ధం ఆడేవాళ్ళు ఉన్నారు. కృప కృప అంటూనే, అర్థమైందా, లోకానుసారముగా జీవించే వాళ్ళు ఉన్నారు. కృప అంటూనే ఉంటారు, ఇలాంటి క్రియలు కలిగి ఉంటారు. కృప, ఆయన కృపను బట్టి బ్రతుకున్నాం, ఆయన కృపను బట్టి జీవిస్తున్నాం అంటానే ఉంటారు. అబద్ధాలు ఆడతారు, భక్తిహీనంగా జీవిస్తారు, దేవుడికి అయిష్టం అంటే ఇష్టం లేనివి నడుస్తారు, దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటారు, ఆయనకి నచ్చలేని క్రియలు కలిగి ఉంటారు. కృప అంటానే ఉంటారు, అలాంటివి చేస్తారు. కానీ ఒక రోజు నా కృప ఏం చేస్తుంది చెప్పినా? నిన్ను వేరు చేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం అంటండి ఆ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండాలంట. కృపలో అయితే ఏమంటాడంటే దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి. దేని బట్టి అంట? దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. ఆయన మహిమలోనికి వెళ్ళడానికి మనం ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలంటాడు. అబ్రహాము ఆ పునాదులు గల పట్టణము కొరకు ఏమై ఉన్నాడు? నిరీక్షణ ఉంచాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం కూడా నిరీక్షణ ఉంచాలి పరలోకానికి. ఈ భూమి మీద ఏది ఉన్నా లేకపోయినా మనం ఒకే మాట అనాలి. ఏంటంటే, నేను ఎందుకు బ్రతుకుతున్నానో తెలుసా? ఆయన కృపయందు బ్రతుకుతున్నాను, ఆ పునాదులు గల పట్టణము కోసమే బ్రతుకుతున్నాం. అంటే మాకు పరలోకం ఉంది, మేము అక్కడికి వెళ్ళడానికే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మాకు పరలోకం ఉంది, మేము అక్కడికి చేరాలి, ఆ మహిమలో ప్రవేశించాలి, ఆయన రాజ్యములో మేము ఉండాలి. అక్కడ నిత్యానందం మాకు ఉంటుంది. ఈ ఆస్తి ఉంటేనే ఉండకపోతేనే, ఈ లోకంలో ధనం ఉంటేనే ఉండకపోతేనే, పేరు ప్రఖ్యాత ఉంటేనే ఉండకపోతేనే, నన్ను మంచోడు అంటేనే అనకపోతేనే, నా యేసయ్య బలా మంచి నమ్మకమైన దాసుడా అని పిలవాలి. మనుషుడు పిలిచినా పిలవపోయినా పర్వాలేదు, కానీ దేవుని దగ్గర మనకు ఒక సాక్ష్యం లేకపోతే ఆయన అని ఊదేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఉమ్మేస్తాడు అని ఉంది బైబిల్లో. అందుకనే మనము ఆయన మహిమలో ప్రవేశించినట్లుగా ఏం చేయాలి? మనము నిరీక్షణ ఉంచాలి. ఏముంచాలంట? నిరీక్షణ ఉంచాలి. హల్లెలూయా. మనకు కావాల్సిన మాట, నేను శ్రమ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏమని చెబుతున్నాడు తెలుసా? అంతేకాదు అంటూనే, అర్థమవుతుందా?
అంతేకాదు అంటే ప్రవేశములో మహిమ ప్రవేశములో వెళ్ళడానికి నిరీక్షణ ఉంచటము ఉంచాలి అంటూనే, అంతేకాదు శ్రమ ఓర్పును. హల్లెలూయా. అర్థమైందా? శ్రమలో ఉన్న ఫలాల గురించి నేను మీతో ఈ రాత్రి చెప్పాలని ఆశపడుతున్నా. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. శ్రమలో ఉంటే, శ్రమల గుండా వెళితే, శ్రమ సహించుకుంటే, శ్రమ భరిస్తే, దేవుడు కొరకు శ్రమ భరిస్తే, దేవుని కొరకు శ్రమ సహించుకుంటే, దేవుని కొరకు శ్రమల గుండా వెళితే ప్రియులారా ఓర్పు అనే ఫలం పొందుతారు. స్తోత్రం చెప్పండి. ఏ ఫలం అది? ఓర్పు. శ్రమ అనేది నువ్వు ఎరగకపోతే ఓర్పు ఎలా ఉంటుందో తెలియదు. అందుకనే ప్రియులారా శ్రమ ఓర్పును కలిగిస్తుంది. శ్రమల గుండా వెళితే, శ్రమ పడితే ఓర్పు అనే ఫలం పొందుతావు. హల్లెలూయా. చూసావా? బైబిల్ గ్రంథములో పౌలు గారు రోమీయులకి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాం, కీర్తనకాడి దగ్గరికి వద్దాం. 30వ కీర్తన తీద్దాం. కీర్తన 35వ చరణాన్ని మనం చదువుకుందాం. 30వ కీర్తన 5వ చరణం ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అక్కడ ఏమంటున్నాడు? ఆయన కోపము, ఇది అందుకుంటాడు కానీ ఆయనతో ఆగిపోతాడు. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును. ఒకసారి ఇటు చూడండి. ఎవరి కోపము? ఆయన అంటే యేసు కోపము నిమిషం మాత్రం ఉండును. నీ కోపం రోజులు ఉంటుంది. మనుషుడు మానవుడు కోపం ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది? రోజులు. ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళకి వీల్లేదు, అస్సలు వాళ్ళతో నేను ఉండను, మాట్లాడను అని రోజులు ఉంటుంది. కానీ దేవుడు కోపం ఎంతసేపు ఉంటుంది? నిమిషంలోనే నిన్ను ఎలా అతలా చేయాలో చేసేస్తాడు. నిమిషంలోనే మార్పు వేరే కోణంలో మారిపోతాయి. నిమిషంలోనే ప్రపంచాన్ని చాప చుట్టినట్లు చుట్టేస్తాడు. నిమిషంలోనే ఏమవుతుంది? సముద్రాలు అల్లకొల్లాలుగా మారిపోతాయి. నిమిషంలోనే ఆకాశం మేఘాలు పరిగెడతాయి. నిమిషంలోనే నక్షత్రాలు రాలిపోతాయి. నిమిషంలోనే సూర్యచంద్రుడు గనుక నలుపు తెలుపు ఎరుపుగా మారిపోతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఏమైనా చేయగలుగుతాడు నిమిషములోనే. అంటే ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును. ఇప్పుడు ఆయన కోపం మనకు ఎలా ఉంది? శ్రమగా ఉంది. స్తోత్రం చెప్పండి. శ్రమగా ఉందా లేదా? ఇప్పుడు దేవుడి కోపం మన మీద రగులుకుంది, జ్వరం వచ్చేసింది, సంతోషమా? కాలిరిగిపోయింది, ఆనందమా? అవునా కదా? కడుపులో పేగులు తెగిపోయినాయి, ఏంటి? ఉత్సాహమా? శ్రమ. అది మనకు ఒక శ్రమ. కొన్ని పర్యాలు ఆ శ్రమ ఒక్కొక్క కోణంలో వస్తూ ఉంటుంది. పనిలో ఉంటాం, తల భారం, పోటు దన్ శ్రమ. సంతోషమా? తలపోటు వచ్చేస్తుంది, శ్రమ. అందుకని ఇక్కడ రాయబడిన మాటలు ఏమంటాడు అంటే, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. హల్లెలూయా. ఆయన దయ గల దేవుడు. అయితే ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. ఆయన దయ ఉంటూనే మధ్యలో శ్రమ వస్తానే ఉంటది. నలిగిన అనుభవం, శ్రమ అనుభవం అంటూనే ఏమన్నాడు తెలుసా? కిందకు వచ్చేసరికి సాయంకాలం మన ఏడుపు వచ్చి, ఏడుపు దేనికి సూచనగా ఉంది? శ్రమకే సూచనగా ఉంది. సాయంకాలం మన ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉన్నా, అవునా కదా? ఇప్పుడు సాయంత్రం అంటే ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవుద్ది? సాయంత్రం ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవుద్ది? 3 నుంచి, అవునా కదా? సాయంత్రం అంటారు. ఇక ఈ సాయంత్రం నీకు ఏడుపు స్టార్ట్ అయ్యి రాత్రంతా నీలోనే నిద్రపోయిందనుకో, నీలోనే ఉందనుకో, ఏంటది? ఏడుపు. అంటే శ్రమకు సూచన. ఆయన కోపం కావచ్చు,
ఏడుపు కావచ్చు, ఒక శ్రమకు చూచిన శ్రమకు. ఆ శ్రమ రాత్రంతా నీలో ఉన్నాను. ఏమంటున్నాడు తెలిసిన? ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా. ఉదయం ఏం కలుగుద్దంట? సంతోషము కలుగును అంటున్నాడు. సంతోషము. శ్రమ సంతోషం అనే ఫలాన్ని ఇస్తుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏ ఫలం వేస్తుంది? శ్రమ గుండగా వెళితే, శ్రమను అనుభవిస్తే, శ్రమను భరిస్తే, శ్రమల గుండా నువ్వు నడుస్తే, శ్రమే నాకు కావాలి, శ్రమే ఉన్న పర్ల దేవుడికి స్తోత్రం అంటూనే వెళ్ళామనుకోండి, శ్రమ ఓర్పునిస్తుంది. శ్రమ సంతోషాన్ని ఇస్తుంది. జాగ్రత్తగా నేను ఏం కడమ ఏం చెప్పలా. శ్రమ ఓర్పునిస్తుంది అని చెప్పి అంతే. అర్థమవుతుందా? ఇంకా ఓర్చుకుంటే శ్రమల్లోనే ఆనందం, సంతోషం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంతే. ఆ ఓర్చుకుంటేనేగా సంతోషం నీకు కలిగేది. శ్రమ వచ్చినప్పుడు మనం ఓర్పు కలిగి ఉంటే శ్రమ నీకు సంతోషాన్ని ఇస్తుంది. హల్లెలూయా. శ్రమ వచ్చేసిందిగా ఇంకెందుకులే నా బ్రతుకు, కట్టేద్దాం ఉరితాడు అని కట్టేసావనుకోండి, ఇంక నీకు ఓర్పు ఉందని నా సంగతి నీకేం తెలుసు? అర్థమవుతుందా? ఓర్పు ఉందని నీకేం తెలుసు? ఆ ఓర్పు ఆనందాన్ని ఇస్తుందని నీవే పెరుగుతావు. అందుకని శ్రమలోనే నిలబడాలి. హల్లెలూయా. సంఘం శ్రమల గుండా వెళ్ళాలి. శ్రమల గుండా వెళితేనే ఓర్పు ఎలా ఉంటుందో నీకు అర్థమవుద్ది. స్తోత్రం చెప్పు గట్టిగా. శ్రమల్లో వెళ్లకుండా ఓర్పు రుచి చూడలేవు. శ్రమల్లో నడవకుండా ఆనందాన్ని, నువ్వు సంతోషాన్ని ఎరగలేవు. అందుకని శ్రమల గుండా వెళ్ళాలంట సంఘం. స్తోత్రం చెప్పండి గట్టిగా. భూమి మీద మరింత శ్రమల గుండా వెళితేనే, అర్థమవుతుందా, మహిమలో ఆనందాన్ని పొందుతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దేవుడు కొన్ని పర్యాయాలు శ్రమల గుండా నడిపిస్తాడు. ఆదిమ సంఘము కూడా శ్రమల గుండా వెళ్ళిన సంఘం. అంటే ఎలా వెళ్ళింది అనుకుంటున్నారు? శ్రమల గుండా అంటే డబ్బులు లేవనా, వస్త్రాలు లేవనా, తినటానికి ఆహారం లేదా? ఈ కాదు. ప్రార్థన చేస్తే, సంఘానికి వెళితే, యేసే దేవుడని చెబితే, దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం, ఈ కుటుంబం వీళ్ళు యేసుని ఆరాధిస్తున్నారు అన్న సంగతి ఎరిగితే వాళ్ళని సింహాల గృహలో వేసారంట, రంపాలతో కోసారంట, భయంకరముగా హింసించారు, చిత్రహింసలు పెట్టారు, నానా విధ బాధలు. బైబిల్ గ్రంథములో నానా భాషలు ఉన్నాయి, కానీ ఇది అట్ట కాదంట. నానా విధమైన బాధలు వాళ్ళని శ్రమ పెడుతూ ఉంటారు. ఇది శ్రమల గుండా వెళ్ళే సంఘం. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. శ్రమల గుండా మనం అనుకుంటాం భక్తి చేయకపోతే సేవకుడు లేకపోతే ఆత్మీయమైన వాడు సంఘంలోకి వచ్చినవాడో హెచ్చరించాడు అనుకోండి, ఇదేం మాకేంటి ఇంత కష్టం, శ్రమ, శోధన ఇంత అనుకోండి. ఇది కాదు. ఒకడు కత్తి పీక మీద పెడితే ప్రార్థన మాంతావా నిన్ను తెగ నరకను, ప్రార్థన చేస్తే పీక కోస్తా అన్నాడు అనుకో, ఏం చెబుతావు? ప్రార్థన చేస్తే మెడకోసేత. ఒకవేళ ప్రార్థన చేయను మానేస్తానంటే నిన్ను ఉంచుతా అన్నాడు అనుకో, ఏం చేస్తావు? ఆదిమ సంఘం అలాగే జరిగింది. రాబోయే దినాలు కూడా అయ్యేక ఆల్రెడీ క్రైస్తవుల్ని మొన్న దైవజనుడు ఇస్మాయిల్ అనే దైవజనుడిని బాగా కొట్టేశారు. అర్థమవుతుందా? బాగా కొట్టారు, హింసించారు. దేవాలయం దగ్గర ఉండిలో 9 మందిరాలను పడేసారు. 9 మందిరాల్ని ఇక్కడే. కనుక భయంకరమైన శ్రమలు స్టార్ట్ అవుతున్నాయి. నువ్వు పొందిన శ్రమ కాదు అది. నువ్వు అనుకుంటున్నావు నేను బాగా శ్రమ పడుతున్నాను, నన్ను మేకై చేస్తున్నారు, హింసిస్తున్నా. ఇది కాదు. క్రీస్తుని కొరకు పడే శ్రమ కావాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రభు కొరకు నలిగిపోయే శ్రమ కావాలి. ఆ శ్రమలో ఓర్పులో చెప్పరంటే
సంతోషం రెండేగా చెప్పింది, మైండ్ ఇక్కడ పెట్టాలి. శ్రమల గుండా వెళితే ఓర్పు వస్తుంది, ఓర్పు నుంచి చివరి సంతోషం చూస్తావు. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం క్రీస్తు కొరకు నిలబడే వారికి ఉండాలి. పౌలయ్య అంటాడు, ఏమంటాడు పౌలు గారు దైవజనుడు, అవును కదా, బ్రతుకుట చావైతే నాకు అదే సంతోషం అంటే అక్కడ, అవునా అంటాడు. సువార్తను ప్రకటించకపోయినా నాకు శ్రమ, సువార్త ప్రకటించుటయే నాకు ఆహారమై ఉన్నది అంటాడు. హల్లెలూయా. అందుకని సువార్తను ప్రకటించే వారికి ఉండాలి. యేసుని గురించి ప్రకటిస్తే శ్రమ పడ్డావా, అయితే ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పులో సంతోషాన్ని అనుభవిస్తావు. హల్లెలూయా. ప్రియులారా, ఇక సువార్తను ప్రకటించకుండా, దేవుణ్ణి ప్రకటించకుండా, నాకు శ్రమలు వచ్చాయి, అమ్మ తిట్టింది, నాన్న తిట్టాడు, ఎందుకు తిట్టాడు, ఆ ఎకరం పొలం అడిగితే ఏమనన్నారు, తిట్టేశారు, హింసించారు, కొట్టారు అంటే అది క్రీస్తు కోసం కాదు. అది నీ కుటుంబ ఫ్యామిలీ, నీ బతుకు తిరిగి శ్రమ. అది లేదు, నేను పనికి వెళ్తుంటే బాగా కొట్టేశారు, నేను క్రైస్తవురాల్ని, నన్ను బాగా కొట్టేశారు, ఎందుకు, ఏదో ఇద్దరికి అడ్డు వచ్చింది, ఏదో వాహనమో లేదా అడ్డు వచ్చింది, కొట్టుకున్నారు. అది దేవుడి కోసం కాదు, అది మీ వ్యక్తిగతమైన శ్రమ. అర్థమవుతుందా? ప్రియులారా, దేవుడి సన్నిధిలో ఉన్న మనం క్రీస్తు కొరకు కన్యుడు నిన్ను దెబ్బ కొట్టాడా, క్రీస్తు కొరకు సువార్త చేస్తే అంతు తేలుతా అన్నాడా, క్రీస్తు కొరకు బైబిల్ గ్రంథములో ప్రభు కొరకు శ్రమ పడ్డాడు. స్టెప్పను రాళ్లతో రువ్వారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో యేసు ప్రభు వారి శిష్యులు ఎన్ని హింసలు పడ్డారు. ఒక్కొక్కరు అత్తసాక్షి అయిపోయారు ప్రభు కొరకు. ఎక్సాకారంలో అత్తసాక్షి అయ్యాడు ఆంద్రియా. అర్థమవుతుందా? కనుక అలాగనే బైబిల్ గ్రంథం పేతురు తల్లకిందులుగా సిలువేయబడ్డారు. యాకోబు చర్మంతో చుట్టబడి రక్తం కక్కుని చనిపోయాడు. పైనుండి బిల్డింగ్ పైనుండి తోసేశారు కిందకి. ప్రియులారా, మసులుతున్న నూనెలో వేసారు. ఎవరిని? యోహాన్ని. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆయన శిష్యుల్ని జ్ఞాపకం చేసుకుంటే అత్తసాక్షులుగా మారిపోయారు. నువ్వేమయ్యావు? క్రీస్తు కొరకు నువ్వు ఎలాంటి శ్రమ పడుతున్నావు? ప్రభు కోసం ఏం శ్రమ పడ్డావు? ఏంటి? భోజనం కొరకు, ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, వస్త్రాల కొరకు, డబ్బు కొరకు, లోన్స్ కొరకు, ఈటి కొరకు, తిట్లు, దెబ్బలు, శివాటి దెబ్బలు, పోట్లాట్లు భరించేవేమో. యేసు కోసం ఏం భరించావు? క్రీస్తు కొరకు ఏం అనుభవిస్తున్నావు? ప్రభు కొరకు ఖచ్చితంగా నిలబడితే ప్రియులారా శ్రమ స్టార్ట్ అవుద్ది. కానీ సంఘము శ్రమల గుండా వెళ్ళిందే సంఘం. హల్లెలూయా. శ్రమల గుండా వెళ్ళాలంటండి, శ్రమను భరించాలంటండి, శ్రమను భరించాలి. శ్రమ ఆధ్యాత్మికంగా ఉన్నవారు కోరుకోవాలంటండి. హల్లెలూయా. నాకు ఇంకా శ్రమ కావాలి, నేను యేసు కొరకు ఓర్పు కలిగి ఉండాలి. కొందరు శ్రమ వచ్చిందని దూరంగా పారిపోతారు, శ్రమ వచ్చిందని ప్రార్థన మానేస్తారు, శ్రమ వచ్చిందని, అవునా కాదండి, ప్రార్థన శాంతం మానేసి విగ్రహారాధన దిగిపోయిన వాళ్ళ ఫ్యామిలీ కూడా చూసా నేను. ఏమో ఎందుకు మానేశారు ప్రార్థన అంటే, మా పాస్టర్ గారు లేపి మరి నన్ను నిలబెట్టారు. యేసు ఒక రోజున మేకల్ని గొర్రెల్ని వేరు చేసి నరకం లేచేస్తాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. నేను అనుకున్న పాస్టర్ గారు లేపి నిన్ను హెచ్చరించాడేమో, యేసు ప్రభు ఒక రోజున నిన్ను మేకల్ని గొర్రెల్ని వేరు చేసేసి నిన్ను పాతాళానికి పడేస్తాడు. మరి అప్పుడు ఏమైపోతావు? అర్థమైందా? ఆ ఉగ్రత దినమందు ఏమవుతావు? నిన్ను రక్షించేవారు ఎవరు? ఆ శ్రమ నుండి కాపాడేవారెవరు? నిన్ను భద్రపరిచేవారెవరు? నిన్ను ఆదుకునేవారెవరు? శ్రమలో నుండి ఓర్పు నీకు ఎలా తెలుస్తుంది? ఓర్పులో నుండి ఆనందం ఎలా పొందుతావు? పాతాళంలో, నరకంలో మళ్ళా మాడతావు. దైవజనుడు లేపి తిట్టాడంటావు, అందుకే మానేసిందంట పాట. అయ్యో నీ మేలు కోసమే కదా. ఓరి పెచ్చోడా, పెంట తొక్కేవు కాలు గడుపుకంటే తప్ప, వస్త్రం చిరిగిపోయింది పుట్టుకో అంటాం తప్ప, అబద్ధం వాళ్ళ వైపు వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళ వైపు వెళ్ళొద్దు అంటాం తప్ప, త్రాగబాక పేగులు గుండె అన్ని పాడైపోతాయి తప్ప, సిగరెట్ పీల్చబాక గుండె ఆరిపోద్ది, క్యాన్సర్ వచ్చేద్ది తప్ప. చూడండి ప్రియులారా, దేవుని సేవకుడు వ్యర్థమైన వాటిని ఎత్తిపెట్టి హెచ్చరిస్తంటే తప్పు అంటుంది లోకం.
మేలుకరమైన మార్గం నడువు అని శ్రమ గురించి తెలియజేస్తుంటేనేమో అర్థమవుతుందండి, వ్యతిరేకమైపోతూ ఉన్నారు. చూడండి, చెప్పొద్దు అంటున్నారు. ఎంత భయంకరంగా విశ్వాసులే పిశాసులు అయిపోతున్నారు ఈ దినాల్లో. ఇలా చాలా చోట్ల అండి వాళ్ళు సంఘమే మానేసి వెనక్కి తిరిగిపోయారు. రేపు నువ్వు ఏం లెక్క చెబుతావు దేవుడికి? నీకోసం నేను ప్రాణమే పెట్టాను, నువ్వు నాకేమిచ్చావు? ఏ త్యాగం చేశావు? పౌలు వలె నిలబడగలుగుతావా? సువార్త ప్రకటించుటయే నాకు ఆహారం అని అంటున్నాడుగా. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడుగా. బ్రతుకుట క్రీస్తు కోసమే, చావైన నాకు లాభమే అని నిలబడిపోయాడుగా గట్టి తీర్మానం. చూసావా ప్రియులారా, ఏ త్యాగముతో నువ్వు ఉన్నావు, ఏ శ్రమల గుండా నువ్వు వెళుతున్నావు. ఈ లోకములో అమ్మా నాన్నల శ్రమ గుండా, ఈ లోకంలో బంధుమిత్రుల శ్రమ గుండా, వాళ్ళతో పడకుండే శ్రమలు. ఆ శ్రమలు ఎందుకు? యేసుకి ప్రభుని గురించి ప్రకటిస్తుంటే లాగి చెంప మీద ఎవరైనా కొట్టారా? ఆహా, వాళ్ళ నమ్మకమైన మంచు దాసుడు అని నిన్ను పొగుడుతాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. లేదండి 10 ఏళ్ళు ఇవ్వలేదు అడిగానని కొట్టేశారనే శ్రమ, అది నీ వ్యక్తిగతమైంది. వాళ్ళకి నీకు పడలేదు, వాళ్ళు నీళ్ళు కొట్టుకుంటే వీళ్ళు అడుగు తగిలితే నన్ను కొట్టారు, అది నీ వ్యక్తిగతమైంది. వాళ్ళ కోసం తగలబలిగింది, వాళ్ళ కోసం కాలు ఇరిగింది, వీళ్ళ కోసం అవును కదా డొక్కలో పొడవబడ్డాను అంటే అది నీ వ్యక్తి కోసం. క్రీస్తు కోసం ఏం చేశావు? చూసావా, కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉన్నాను, ఉదయమున సంతోషము కలుగును. చూసావా, రాత్రంతా శ్రమ పడ్డావా, సాయంకాలం అంతా శ్రమ పడ్డావా, ఉదయాన్నే నీకు ఏమొస్తుందంట? సంతోషం. శ్రమలో సంతోషం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభుతో ఉంటే శ్రమలో సంతోషాన్ని అనుభవిస్తావు. హల్లెలూయా. అందుకని మనము శ్రమల గుండా వెళ్ళే వారికి ఉండాలి. శ్రమను అసహించుకోకూడదు. అయ్యా నన్ను శ్రమల గుండా తప్పించాయా అనేకంటే జైమివయ్యా అనడం మంచిది. అయ్యా అయ్యా అగ్నిగుండంలో వేయొద్దయ్యా, అగ్నిగుండంలో వేయొద్దయ్యా, అయ్యా నేను నీ వైపే తిరుగుతానయ్యా బతుకుంటే. అర్థమవుతుందా? కనుక నీ వైపే తిరుగుతాను అన్నారా వాళ్ళు? ఎవరాళ్ళు? అజరేలు అన్నారా? అనలా. ఏమన్నారు? రోషంగా ఇంకా గుండె మీద కర్ర పోసినట్టు ఏమన్నారు? నా దేవుడు రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు కానీ ఆ ప్రతిమకు మాత్రము మొక్కము అని చెప్పినా. ఏంట్రా మీకు ఎంత అనే మాట వాళ్ళకు వచ్చినట్లుగా. మీకు ఇంత గర్వం ఏంటి అసలు? మీ దేవుడు ఏం చేస్తాడో చూస్తాం. ఇంకా అగ్నిగుండాన్ని 7 అంతలు చేశాడంట. మీరు ఎప్పుడన్నా ఈ పాట విన్నారా? అగ్ని 7 అంతలై అవును మండుచుండెనుగా. రవిచండిగా ఏసన్ గారు పాటల పుస్తకంలో రాశారు. శ్రమగుండా అగ్ని 7 అంతలైపోయింది. ఇప్పుడు అగ్ని 7 అంతలుగా వాళ్ళు చేశారు. అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది? శ్రమ. శ్రమలు 7 అంతలు అయిపోతాయి. ప్రార్థన మానేతావా? యేసుకు దూరం అయిపోతావా? భక్తిహీనరాలు అయిపోతావా? అవునా కదా? పరిశుద్ధతను చెడగొట్టుకుంటావా? శరీరాశులతో ఉంటావా? శరీర క్రియలతో ఉంటావా? చూసావా, శ్రమల గుండా వెళ్ళారు. అగ్ని 7 అంతలు చేసి వీళ్ళ కోసం ఆయన మండిపడిపోయి వీళ్ళన్న మాటలకి మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు. అట్ట రే ఇది ప్రార్థన అంట తోయిండ్రా. ఇంకా ఘాటుగా వాళ్ళు మాట్లాడారు. చూసావా, మేము ఆ ప్రతిమకు నమస్కారము చేయము. మీరు మా ఇంటికి వచ్చినా రాపోయినా పర్వాలా, మేము ఆ పనులు చేయము అన్నావు ఎప్పుడన్నా? నీ బంధువుడితో ఏనాడని అన్నావా? ఆ ఆచార సంబంధమైనది నేను చేయను. ఇది నాలో భక్తి చేస్తున్నారు, చేతుల నిండా గోళ్ళ నిండా రంగులేస్తున్నారు బాప్తిసం పొందిన వాళ్ళే. మళ్ళీ పేరు ఏంటో తెలుసా? మేము ఫలానా సంఘం. ఏం మారింది? ఈ లోకమైందా పరలోకం అయ్యి? ఈ లోకం దీని ఆశలు గతించిపోయాయి. ఎందుకురా బాబో?
మహిమలో ప్రవేశించే పైనున్న వాటినే వెతకాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఇంకా అలా వాళ్ళు గట్టిగా మాట్లాడేసరికి రాజు కోపం వచ్చి అగ్ని 7 అంతలుగా చేశాడు, మండించాడంటే. ఇంకా వీళ్ళని తొయ్యటాకెళ్ళోళ్ళు సెకకే చచ్చిపోయారంటే వీళ్ళు ఉంటారా? తొయ్యబడిన వాళ్ళు ఉంటారా దాంట్లో? ఏమైపోవాలి ఇప్పుడు వాళ్ళు? ఆడి మసి అయిపోవాలంతే. మన దేవుడు ఎవరో తెలుసా? అగ్నికి అగ్ని అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన దహించు అగ్ని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పేరేముంది? అగ్ని జ్వాలల గల కన్నులు గలవాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, నేత్రాలు కలిగిన దేవుడు మన దేవుడు. అగ్ని వంటి వాడు మన దేవుడు. ఆ అగ్నిలో ఈ అగ్ని వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళ ముగ్గురిని తోస్తే 4వ వాడిగా ఉన్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు వాళ్ళకి శ్రమ ఏం చేసింది? వాళ్ళు ఓర్చుకున్నారు. ఓర్చుకుంటే సంతోషము కలిగించింది. శ్రమలో నీకు ఓర్పు లేదనుకోండి, ఆనందాన్ని పొందలేవు. ఏ ఆనందం? ఆత్మానందం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను మీకు 2 మాటలు చెప్పా. చెప్పండి. ఒకటి, శ్రమలో ఓర్పు అనే ఫలం పొందుతారు. రెండవది, శ్రమలో ఆనందం అనే ఫలం పొందుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. శ్రమ అనే చెట్టు ద్వారా ఓర్పు అనే ఫలం, ఆనందం, సంతోషం అనే ఫలాన్ని పోయగలుగుతారు. హల్లెలూయా. ఇంకో మాట చూపిస్తా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా తీయండి, టైం అయిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. చాలు. హల్లెలూయా. చూడండి, పౌలు గారు హెబ్రీయులతో ఈ విషయాన్ని చెప్తూ ఏమంటున్నాడో తెలుసా? చక్కని మాట. ప్రస్తుతమందు అంటే ఇప్పుడు. ఇటు చూడండి అమ్మ, తీపోయినా పర్లేదు. చూడండి. ప్రస్తుతమందు అంటే ప్రస్తుతం, ఇప్పుడు, ఈ దినాలు, ఇప్పుడు జరిగే దినాలు, నీ ముందన్న ఈ దినాలు. ప్రస్తుతమందు అంటే ఇప్పుడు మనకు కూడా వర్తిస్తాయి. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా అన్నాడు. ప్రస్తుతం అంట సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడుట లేదు. హల్లెలూయా. ఎలా ఉండే ఈ దినాలు? అవును కదా, శిక్ష ఉంటుంది, దుఃఖముగా ఉంటుంది. అవును కదా. కనుక సంతోషకరముగా కనబడతలా. పరిస్థితులన్నీ తారుమారుగానే ఉంటున్నాయి, సంతోషమే కనబడతలా. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి, దేని యందు? ఆ దుఃఖములో, ఆశ్రమలో ఏం కలిగంట? అభ్యాసం అయిపోవాలంట అండి. అభ్యాసం అంటే ఏంటి? అలా వాడికి అయిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ శ్రమ, ఆ శోధన, వారు శిక్షించే శిక్ష, ఆనందం లేని స్థితి అభ్యాసం అయిపోవాలి, వాడిక అయిపోవాలి. అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును అంటే ఇక్కడ కనబడుతుందా శ్రమ? శ్రమ ఉందా ఈ వచనములో? ఏంటా శ్రమ? సమస్త శిక్ష, దుఃఖము, ఇవన్నీ శ్రమే. దాన్ని అభ్యాసించుకుంటే, ఆ శ్రమలో నడిస్తే, ఓర్మితో నడిస్తే ఒక రోజున నీతి అనే ఫలాన్ని కోస్తావు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏ ఫలాన్ని కోస్తావు? నీతి. నీతి అర్థమవుతుందా? నువ్వు సమాధానకరమైన ఫలము కోస్తావు. సమాధానమైన ఫలం
అందుకని చక్కని మాట చెప్పుకొచ్చాడు. అది నీతి అను అంటున్నాడు. దేంటంట? నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును అంటున్నాడు. దేంట్లో నడిస్తే చెప్పాలి? శిక్షయను దుఃఖకరముగా ఏదైతే ఉందో దాంట్లో అభ్యాసించిన ఎడల, అంటే అభ్యాసం చేయలేదనుకో, అంటే ఏంటి, దాంట్లో నీవు అలవాటు పడలేదనుకో, శ్రమ ఎప్పుడు శోధనగానే ఉంటుంది. నీకు శ్రమ ఎప్పుడు శిక్షగానే ఉంటుంది. శ్రమ ఎప్పుడు నీకు బాధకరంగానే ఉంటుంది. శ్రమ ఎప్పుడు నీకు దుఃఖకరంగానే ఉంటుంది. శ్రమ ఎప్పుడు నిన్ను బాధించేదిగానే ఉంటుంది. ఇక శ్రమ నిన్ను పాతాళానికి నడిపించేదిగా ఉంటుంది. బయటపడవు కదా శ్రమ నుండి. అయితే అభ్యాసిస్తే శ్రమను భరిస్తూ, శ్రమను ఓర్చుకుంటూ, శ్రమలో ఆనందాన్ని పొందుతూ వెళ్తే, నువ్వు శ్రమ గుండా వెళితే నీతి అను సమాధానకరమైన ఫలం పొందుతావు. హల్లెలూయా! అందరు గట్టిగా చెప్పాలి, హల్లెలూయా! నీతి అను సమాధానకరమైన ఫలము పొందుదురుగాక. అంటే శ్రమలో నీతి అను సమాధానకరమైన ఫలం పొందుతావు. శ్రమల గుండా వెళితే, ఆ శ్రమను నువ్వు అభ్యాసిస్తే, అంటే అనుభవిస్తే, ఆ శ్రమను భరిస్తూ ఉంటే, అంతేగాని నేను భరించను, ఈ శ్రమ పాడ నాకు యొద్దు, నేను అసలు చేయలేను, ఎలా నీవు ఓర్పు కలిగి ఉంటావు? ఓర్పులో సంతోషం ఎలా వస్తుంది? సంతోషము ద్వారా నీతి అనేటువంటి సమాధానకరమైన ఫలం ఎలా పొందుతావు? శ్రమ భరించుదురుగాక, శ్రమల గుండా వెళ్ళుదురుగాక. శ్రమ నాకు ఇవ్వయా అని అడగాలంటే ఏసైని, ఇంకా ఇవ్వయా, కానీ నాకు ఓర్చుకునేటువంటి భాగ్యము ఇవ్వని అడగాలి. ఓర్పుచుకునే ఓర్పు అడగాలి. ఓర్పు, ఓర్మి ఉండాలి. ఓర్పు లేకపోతే నువ్వు భక్తి కూడా చేయలేవు. ఓర్పు ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అర్థమవుతుందా? శ్రమలో నుండి దేంట్లోకి వెళ్తావు? ఓర్పు. శ్రమ గుండా ఓర్పు వస్తుంది. శ్రమ నుండి సంతోషం కలుగుతుంది. శ్రమ పడితే నీతి సమాధానకరమైన ఫలం పొందుతాం. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి అను ఫలాన్ని పొందుతాం అనుకోవచ్చు. ఇక మాట నీతి అను ఫలం. నీతి అంటే, నీతి అంటే ఈ లోక సంబంధమైంది కాదు, దేవుని నీతి. స్తోత్రం చెప్పాలి. దేవుని నీతి. చాలాసార్లు అనుకుంటాం కదా, ఈ లోక నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డ వంటిది. అందుకని దేవుని నీతి కావాలి. ప్రజలు నిన్ను పొగిడాడు అనుకోండి, పలానా అసలు లేకపోతే సన్న కంటే మరిమ్మ కంటే రోజు మంచోళ్ళు ఎవరు లేరన్నారు అనుకోండి, దేవుడు తూపుకుమ్మడు. మనుషులు పొగడకూడదు, తిట్టాలి. యేసు పొగడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషుడు తిట్టాలి అంటే యేసుకి ఇష్టమైన భక్తి చేయాలి. యేసుకి ఇష్టమైన భక్తి చేస్తే మనుషులు ఎప్పుడు నిన్ను శోధిస్తానే ఉంటారు, శ్రమ పెడతానే ఉంటారు, నిన్ను నలుపుతానే ఉంటారు, నీ ఎంక చూడరు, నీ దగ్గరికి రా. అర్థమవుతుందా? అప్పుడు యేసుకి ఇష్టమయ్యే భక్తి చేస్తే ఆయన మెచ్చుకుంటారు, వీళ్ళు దూషిస్తారు. ఒకవేళ మనుషునికి నచ్చేలా భక్తి చేసేవనుకో, మనుషులు ఏం చేస్తారు? మెచ్చుకుంటారు. వాళ్ళకి నచ్చేలా ప్రార్థన చేసి గొప్పగా కొట్టు, వాళ్ళకి ఇష్టం అయ్యేదాకా ప్రార్థన చేసి ఆ బట్టలు పెట్టు, ప్రార్థన చేసి ఆ కోరుకోరండి, ప్రార్థన చేసి అబ్బాయిలు అర్పించు, ప్రార్థన చేస్తూనే అన్ని చేయి, అన్నీ అవ కావాలి, బోవ కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అంటే అది కావాలి, ఇది కావాలి, అన్నీ చేయి. చాలామంది లేరు అలా ప్రార్థన చేసి పనులు చేసేవాళ్ళు. ఎంతమంది ఉన్నారో. వాళ్ళు మనుషులకి నచ్చేలా ఉంటారు, కానీ యేసు మెచ్చడం. యేసు మెచ్చని భక్తి నువ్వు పుట్టింది మొదలుకొని చచ్చే వరకు చేసిన అది వ్యర్థం సూర్యుని కింద. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది వ్యర్థమైన భక్తి, అది అపవిత్రమైన భక్తి. దేవునికి నచ్చంది, దేవుడు మెచ్చంది భక్తి అది. అందుకే నాన్నగారు ఏమని రాశారు? నీకు నచ్చేలాగా, మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను,
యేసయ్యా నా బ్రతుకు అతి మేలయ్యా నేను జీవిస్తాను యేసయ్యా నా బ్రతుకు అతి మేలయ్యా అదే ఆనందము మహదానందము అదే సంతోషము నిత్య సంతోషము అదే ఆనందము మహదానందము అదే సంతోషము నిత్య సంతోషము నీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా నా బ్రతుకు అతి మేలయ్యా హల్లెలూయా ఆయనకి నచ్చేలా ఆయనకి మెచ్చేలా అదే నా బ్రతుకు మేలు అదే ఆనందం అదే సంతోషం అంటున్నా ఈ దినాల్లో ఆయనకి నచ్చేలా భక్తి చేస్తున్నారా ఆయన మెచ్చుకునేటట్టు చేస్తున్నారా ఏమండి ఏ ఎండకు ఆ గొడుగు పట్టక అవును కదా వాళ్ళకి తప్పట్లా ఏ పరిస్థితుల్లో ఎక్కడికి వెళితే ఆ డ్యాన్సే ఎక్కడికి వెళితే ఆ చిందే అంతేగాని నేను మారు మనసు పొందా కొంతమంది పేరు చెప్పుకుని తిరుగుతారు మారు మనసు అని చేతుల నిండా రంగులు గోళ్ళ నిండా రంగులు అర్థమవుతుందా ఏకలోకమైన ఇచ్చ కోరిక అంగు ఆర్భాటాలు టక్కు టమాటాలు ఎన్ని జీవించేస్తున్నారు మారు మనసు అక్కడ మర్చిపోతారు పాపక్షమాపణ మర్చిపోతారు యేసుని విడిచిపెడతారు ఇహలోకమైన వాటిని పులుముకుని అలుముకుని నడిచి ఆయనకి అవమానం తెస్తారు వీళ్ళరా నీకు నచ్చేలా మీరు మెచ్చుకునేలా నేను జీవిస్తానా యేసయ్యా అనే ఓడు ఆ పాట మర్చిపోతారు అలా కోక్కలగా జీవించి నడిచేవారు అవును కదా విశ్వాసులు అంట పిశాసులు లేకపోవాలా స్తోత్రం చెప్పి గట్టిగా హల్లెలూయా ఈ దినాల్లో చాలా మంది ఉన్నారు వాక్యము చదువుకుంటాకి మాత్రమే అంటే చదువుతారు అంతంగా మాత్రమే వాక్యము ఒక నీతి వస్త్రము వలె వాక్యము ఒక రక్షణ వస్త్రము వలె వాక్యము ఒక స్తుతి వస్త్రము వలె వాక్యము ప్రియులారా ఒక ఆయుధాలు వలె ధరించుకుని నడవట్ల అనుసరించట్ల వాక్యాన్ని చదివి వదిలేస్తారు అంతే ప్రియులారా వాక్యాన్ని ఏం చేయాలంట అనుసరించాలి చాలా మంది కంఠస్థాలు చేసేస్తారు చూడకుండా చెప్పేస్తారు వాక్యాలు బోళ్ళు మంది కానీ వాళ్ళలో పరివర్తన లేదు సత్ప్రవర్తన లేదు అలా దేవునికి ప్రవర్తనల విషయాలు క్రియల విషయాలు దూరంగా ఉంటున్నారు దోతుందా ప్రియులారా వాక్యాన్ని మనం ఏం చేయాలి క్రియల్లో వాక్యాన్ని మనం ఏం చేయాలంట ఆ క్రియల్లో చూపించాలి వాక్యాన్ని అది భక్తి అంటే స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా శివ ఏమంటున్నాడు సమస్త శిక్ష శ్రమగా మనకు కనబడుతుంది శిక్ష దుఃఖము శ్రమగా కనబడుతుంది ఈ దినాల్లోనే ఇప్పుడు కూడా అర్థమైందా ప్రస్తుతమందు అన్నాడు ప్రస్తుతమందు వచ్చేటువంటి దుఃఖము ఏమండి శిక్ష మనకు ఒక శ్రమగా ఉంది దాన్ని అభ్యాసించాలి అంటే ఏంటి అభ్యాసం అంటే మనము అనుభవిస్తూ నడవాలి నేర్చుకుంటూ అర్థమవుతుందా నడవాలి ఆ శ్రమ గుండా వెళ్ళాలి వెళ్తే అది నీతి అనే ఫలము పొందుతావు స్తోత్రం చెప్పండి గట్టిగా అంతేగాని శ్రమ వద్దయ్యా శ్రమలు రాకుండా చేయయ్యా అనేది పిరికి క్రైస్తవుడు శ్రమ రాకుండా చెయ్యి అని అనకూడదంట మనం ప్రార్థన చేసేటప్పుడు శ్రమను జయించే శక్తి నాకు ఇవ్వయ్యా అనాలంట హల్లెలూయా అవునా కదా శ్రమను జయించే శక్తి నాకు ఇవ్వయ్యా యోసేపును రాళ్లతో కొట్టారు నీళ్లు లేని గోతులో వేశారు ఏమంది దూషించాడా ఎవరన్నా సహోదరులను దూషించాడా హింసించాడా సహోదరులారా నన్ను పైకి లాగండి నన్ను వేడుకుంటున్నాడు నన్ను క్షమించండి అని వేడుకుంటున్నాడు
దూషించలా, నన్ను తిడతావా, నన్ను కొడతావా, నీ అంతు తేలుతా, నీ మొహం చూడను, నీ దగ్గరికి రాను, మందిరానికి రాను అన్నాడా? మరి ఏమి నేర్చుకుంటున్నావు? శ్రమల గుండా వెళ్ళాలి. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. నిజమండి, ఈ దినాల్లో సంఘాల్లో పొగడాలి, లేపి లేపి కూర్చోబెట్టాలి, దండ వేయాలి, పూలదండ, ఒక బొకే ఇవ్వాలి, కుర్చీ వేయాలి. అప్పుడే బా మా అయ్యగారు మా అయ్యగారు చెప్పనంటే మా అయ్యగారు దేవుడు. అమ్మో, ఆ మాటే వద్దు. స్తోత్రం చెప్పు గట్టిగా, అర్థమైందా? మా అయ్యగారు దేవుడు. అరే, ఇట్టి ప్రసంగాలు నేర్పించేది ఎందుకు? మహిమలో ఆనందం పడాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎక్కడంటది మహిమ అంటే? ఎక్కడ? పరలోకం. కొంతమంది టైటిల్ పెడతారు, మహిమలో ప్రవేశించింది, మహిమలో ప్రవేశం. అర్థమవుతుందా? వారు మహిమలో ప్రవేశంగా తాగి తెచ్చాడు, వాడికి పేరు మహిమలో ప్రవేశం. ఇహలోకమైన ఇచ్చా కోరికతో జీవించాడు, మహిమలో ప్రవేశం. అర్థమవుతుందా? కామ క్రోధ మోహ మదమత్సరములో తిరిగి తడిసి తిని త్రాగి వాడు మహిమలో ప్రవేశించాడు. పరలోకపు పిలుపంట. విన్నారు ఎప్పుడన్నా? పరలోక పిలుపు. వాడి గురించి చెప్తారు సంఘ పాదిర్లు, ఈయన ఆత్మశాంతి కొరకు ప్రార్థన చేయండి. నీ మొహం, నువ్వు చచ్చేదాకా ప్రార్థన చేసినా వాడికి బాప్తీసం లేదు, వాడు బూతులు త్రాగుడు వ్యసనాలతో చచ్చిపోయాడు కాబట్టి వాడికి పాతాళంలో యాతన తప్ప పరలోకం ఉండదని ఎరిగి ప్రార్థన చేయాలి. నేనైతే ప్రభువా, ఈ మనుష్యుడు అర్థమైందా భయంకరంగా ప్రవర్తించేలా మరణం అయిపోయాడు, భయంకరమైన యాతన ఉంటుంది గనక ఇతను చూసేవారు మార్చబడుదురుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. మన ముందు ఎందరో చనిపోయారు, పరలోకపు పిలుపు లేకుండానే ఉందని చెప్పి, మహిమ ప్రవేశం లేకుండానే ఉందని చెప్పి ఎందరో చనిపోయి పాతాళానికి వెళ్ళేవారు ఉన్నారు రెడీగా. వారిని చూసి మనం ఏమవ్వాలో తెలుసా? మార్పు పొందాలి. అంటే ఏంటి? నేను అలా నడిస్తే నా చావు ఎలాగే ఉంటుందని. మనం భూమి మీద ఉండగానే యేసును కలిగి ఉండేవారిగా, శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, దుఃఖం వచ్చిందని, బాధ వచ్చిందని, రాత్రంతా ఏడ్పు ఉందని, అవును కదా, మనం తొలగిపోయి కుటుంబాన్ని శ్రమ పెట్టుకుని శరీరాన్ని నలకొట్టుకుని, ఒక ఆయన అంటాడు, ఎందుకయ్యా బాబా ఇలా చేస్తావు నువ్వు, ఆ త్రాగుడు ఎందుకు, ఇదేందుకు? ఏంటి నాన్న, ఎవరేంటారు అంటే ఏంటి? ఎవరేనాలి? నీకు ఎవరేనాలి మాట? నిన్ను నువ్వు వినుకుంటే చాలు. మొదట నీ గురించి నువ్వు వింటే మొదట చాలు. ఎవరెంటారయ్యా? ఆ పిన్ని ఎంటదా, మీ చెల్లి ఎంటదా, మీ అక్క ఎంటదా, మీ తమ్ముడు ఎంటాడా, మీ నాన్న ఎంటాడు, ఎవరు చదువుతాడు ఆయన. అందుకే నన్ను నేను శ్రమ పెట్టుకుంటున్నా. నిన్ను నువ్వు శ్రమ పెట్టుకుంటున్నావా? చూసావా ఎలాంటి పేరు పెట్టాడు దానికి? నేను అడిగినప్పుడల్లా అదే మాట చెబుతాడు, నన్ను నేను నలక్కొట్టుకుంటున్నానయ్యా. నాకు అనిపెట్టి సుత్తి పెట్టి ఇక్కడ నేత్త గట్టిగా నలగకూడదు. ఆ నలుగుడు కొద్దిగా బాగుంటుంది. ఎలా నలక్కొట్టుకున్నాడు? తాగేసి అంట, తాగేసి నన్ను నేను శ్రమ పెట్టుకుంటున్నానయ్యా. ఈ శ్రమ నీకు ఉత్తేజాన్ని వస్తుందేమో. ఉత్తేజం అంటే సంతోషాన్ని, ఆనందాన్ని కాసేపు కలగజేస్తుందేమో. ఒక రోజు నన్ను నలిగే అనుభవం ఉంది. అక్కడ కేకలు, అరుపులు, రక్షించేవారే ఉండరు. ఆయన 40 రోజులన్నా ప్రశాంతంగా మారదాం, ప్రశాంతంగా బట్టలు మార్చుకుందాం, ఉందామనే మనసుతో మరి ఉంటాడో ఏమో, తెల్ల బట్టలు వేస్తాడు. ఆయన భార్య కాదు, ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడు పొద్దున్నే. ఆయన భార్య చెప్ప నాతో ఏడవ, అయ్యా ఇట్లా చేస్తాడయ్యా. ఎంత భయంకరం! అయ్యా నా భర్త ఇలా చేస్తాడు. పైకేమో తెల్లని వస్త్రాలు వేస్తాడు, పొద్దున్నే ఆ ఇంటికి వెళ్ళిపోతాడు, ఆమెతో అలా జీవించొచ్చేస్తాడు. ఈ మధ్య ఒకరిని చూసా, ఆడి తెల్ల బట్టలు వేస్తాడు, దావత ఆగలేక మరి ఇంటికాళ్ళు లేవో ఏమో మంచినీళ్ళు, పొద్దున్నే వెళ్ళిపోతాడు, తాగేస్తాడు. ఎందుకు? యోధ, ఇస్కరియోతు యోధ
ఇలాంటి వాడు పుట్టకుండా ఉన్నా బాగుండేది అన్నాడు యేసు ప్రభులు వారు. స్తోత్రం చెప్పేట్టుగా. ఎవరికి అవమానం తెత్తాకి? నిన్ను ఎవడేమన్నాడు ఆ తెల్లబట్టలో? కొందరు ఏమంటారో తెలుసా తమ్ముడు, ఆ పోనీ ఈ 40 రోజులన్న కథ అంతా వాళ్ళు తాగుడు మాని కథంతా చక్కగా ప్రశాంతంగా ఉంటారులే ఈ 40 రోజులు. తర్వాత ఎందుకు ఈ మోసం, దేవుణ్ణి మోసం చేయటం అంటా నేను. అది అన్ని జనులు వాళ్ళ 40 రోజులు ఏదో ఉత్తేజం కొరకు ఏదో భక్తితో ప్రేరణతో అలా వేస్తారు, నిష్ఠాగరిష్టగానే ఉంటారు 40 రోజులు. వీడికి నిష్ఠ ఉండదు, ఏం ఉండదు, ఒక ప్రార్థన ఉండదు. వాళ్ళు ఎట్లా చేస్తారో తెలుసా భజన? తెల్లవారుజామున ఆ 3 కాడి నుంచి లెగిసిపోయి వాళ్ళు ఏదో కాలవకో ఎక్కడికో వెళ్ళిపోయి సన్నీళ్ళలో స్నానం చేసి బట్టలు ఎవరో ఉతుకురు, ఆడవాళ్ళు వాళ్ళే ఉతుక్కుని వాళ్ళ బట్టలు మళ్ళీ వచ్చి ఆరేసుకుని శుభ్రంగా నిష్ఠగరిష్టగా పూజా మందిరానికి వెళ్ళిపోయి వాళ్ళు పాటలు పాడి నిష్ఠగా కాసేపు భజన చేసి వస్తారు. వీడికి అసలు ప్రార్థన ఉండదు. సాయంత్రం ప్రార్థన అంటే మనిషికి డజన్ ఇడ్లీలు తినేస్తారు. ఉపవాసమే సరిగ్గా ఉండదు. 40 రోజులని పేరే కానీ ఒకడు బాగా వేరే అమ్మాయిని ప్రేమించి తాగి చనిపోయాడు పక్కూరులో. ఎంత భయంకర! నెల సంవత్సరం తెల్ల బట్టలు వేసాడు, భలే పాడాడు నిన్న అక్కడ. మార్పు చెందవా నువ్వు, మార్పు చెందవా, సూపర్ పాట. మారాలి. యేసుని కలిగి ఉన్నామంటే నీ ప్రవర్తన సత్ప్రవర్తనగా మారిపోవాలి. అయితే నమ్ము, లేకపోతే ఎందుకు ఆ లోకంతో ఉండు, డైరెక్ట్ నరకానికి పోతావు. రెండంతల తీర్పులోకి ఎందుకు వస్తావు? ఇంకా తీర్పు ఎగస్ట్రాకు ఎందుకు వచ్చేస్తావు? నమ్మి దేవుడికి అవమానం తెస్తావు. ఎంతమంది ఇలాంటి ప్రియులరా అన్యులలాగా పెట్టేసుకుని 40 రోజులు అని పెట్టేసేసుకుని తెల్లబట్టలు వేసేసి 40 రోజుల వరకు కొద్దిగా అట్టుండి తర్వాత గుట్టగుట్టలాడిపోతారు. ఇప్పుడు తాగేద్దాం, ఇప్పుడు తాగి. అన్ని జనుల వల్లే చేస్తున్నారు చేష్టలు ఇవన్నీ. సైతాన్ని వాళ్ళు భ్రమలో పెట్టేసేసి. ప్రియులరా మనము శ్రమల గుండా వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. శ్రమల గుండా. ఒక్కొక్కరు అంటారు, నువ్వు యేసు ప్రభువుని నమ్మావు ఏంటి ఆ ముండమొకతనం? శ్రమ ఆనందమా? ఏమొచ్చింది? దుఃఖమా సంతోషమా? శ్రమల గుండా వెళ్ళే అనుభవం ఉందా నీకు? మరి స్తోత్రం చెప్పు గట్టిగా, ఉందా? శ్రమల గుండా అనుభవం ఉండాలి. ఏంటి? యేసు ప్రభు నమ్మితే తాడు బందరం లేకుండా ఉండాలా? యేసు ప్రభు నమ్మితే అన్ని తీసేయాలా? యేసు ప్రభు నమ్మి ముండమొహతనం ఏంటి అనేవాడు ఒకడు ఉంటాడు. ఒక్కొక్కడు శ్రమల గుండా వెళ్ళు, లెక్కడికి డొక్క చింపే రోజు ఉందండి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడ మాయమైపోతాడు ఆడెవడు, ఏ ఊరుడు, మనం మర్చిపోతాం, ఆయన మరవడం. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. క్రీస్తు కొరకు అణువణువున శ్రమ ఉండాలి. ప్రభు నీ కొరకు శ్రమ పడ్డాడే కానీ ఏ కోశాన నిన్ను బట్టి మహిమ, ఆనందం, సంతోషం ఏ కోణంలో ఉంది ఆలోచించే. నిన్ను బట్టి యేసుకి సంతోషకరమైన భక్తి కానీ క్రియలు కానీ ఏమైనా చేసేవా? ఒక్కసారి ఆలోచించే. నిన్ను బట్టి దేవుడు ఏ రీతిలో సంతోషిస్తున్నాడు? ఏ త్యాగం చేశావు? నేను రాత్రి మేము ఒక వ్యక్తిని కలిస్తే ఆవిడేమంటారు తెలుసా? ఆవిడ కూడా వృద్ధాప్యానికి వచ్చేసింది పరిస్థితిని బట్టి. ఇప్పటికి 30 సంవత్సరాలు బట్టి దైవజనుడు ఏసన్న గారు స్టార్ట్ చేసిన గుడారాల పండగకి వెళ్తుందంట. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. 31వ సంవత్సరం ఈ సంవత్సరం. ఏమండి, తొడకాల మీద పెద్ద గెడ్డ వచ్చింది ఆవిడకి. శుభ్రం దగ్గర వచ్చేసి పెద్ద గెడ్డ, ఇంత బారు కోసేసారు, లూటి పెట్టేశారు, గెడ్డ తీశారు. కిందటి సంవత్సరం 12 పుట్లు బండి. బాధపడింది, శ్రమ పడింది, ఏడ్చింది, దేవుడి దగ్గర కన్నీరు గార్చింది. అయ్యా మళ్ళీ నేను సభలకు వెళ్ళాలి, పండగలకు వెళ్ళాలి, గుడారాల పండగకి అని బాధపడింది, ఏడ్చింది. ఆవిడ ఒక తీర్మానం చేసుకుందంట. ఏసన్న గారు ఉన్న దినాల్లో, ఆ మొదటి దినాల్లో వెళ్ళిపోయి, మీరు ఏమైనా ఒక తీర్మానం చేసుకోండి, ఈ పండగల్లో, ఈ సభల్లో
దేవుడు మీ తీర్మానాలు నెరవేర్చబోతాడని దైవజనుడు ప్రసంగిస్తుంటే అప్పుడు అనుకుందంట, ప్రభువా నేనైతే ఇక ప్రతి సంవత్సరం మానకుండా ఈ పండక్కి గుడారాలకి రావాలయ్యా, నీ సన్నిధికి వచ్చి వాక్యం వినాలి, నేను మానకూడదు ప్రభువా, నువ్వు నాకు అలా సహాయం చేయాలని ఒక తీర్మానం చేసుకుందంటండి. ఆ తీర్మానంలో ఏముందో తెలుసా? నా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, కనీసం నా ఇంట్లో ఉన్న ఇత్తడి బిందులైనా సరే అమ్మేసి తాకట్టు పెట్టేసి, ఇత్తడి బిందులైన తాకట్టు పెట్టి ఆ ఛార్జీకైనా చూసుకుని నీ సన్నిధికి వచ్చి నేను గడపాలయ్యా అని ఒక తీర్మానం తీసుకుంటే, ఆ తీర్మానం ఇది 31వ సంవత్సరం, ఒక్క సంవత్సరం కూడా దేవుడు ఆపకుండా ఉండి నడిపించాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ ఏనాడు ఆ పండక్కి వెళతాకి రూపాయి లేదే, డబ్బులు లేవే అని లేదంట, అప్పు చేయలేదంట, సమృద్ధిగా గుడారాల పండగకి ధనం ఉంటుందంట. ఇదిగో నిన్న మొన్న కూడా ఇల్లు వచ్చిందంట రాత్రి అంటుంది ఆవిడ. చూసి తీర్మానం చేసుకుంది. పిల్లలు దూరంలో వెళ్ళిపోయారు. కర్నూలులో ఒకడు ఉంటున్నాడు, ఎక్కడో వైజాగ్ దగ్గరలో తునిలో ఒకడు ఉంటున్నాడు. దానికి ఇవి ఒక్కతే ఉంటుంది ఇంట్లో. వృద్ధాప్యానికి దగ్గరగా వచ్చేసింది, ఒక 50 ఏళ్ళు ఉంటాయి, దగ్గరికి వచ్చేసింది. అర్థమవుతుందా? మళ్ళీ గాయపడింది. ఏమి వెళ్తాంలే అని అనుకుంటుందా? లేదు, ఎవరో ఒకరిని వెంటేసుకుని వెళ్ళిపోతుంది, ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతుంది. ఆ దినాలకు గాయంతో వెళ్ళింది. అంత గాయం ఉంది, ఆపరేషన్ జరిగింది, పెద్ద కట్టి అంత రసి తడిచిపోతుంది. అయినా అటు కట్టుకుని ఆ ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తుంది. దినాల్లో చిన్న శోధన వచ్చి ఆగిపోయేవాళ్ళు ఉన్నారు, చిన్న శ్రమ వచ్చి ప్రార్థన మానేసేవాళ్ళు ఉన్నారు. త్యాగం ఉండాలి, అర్థమవుతుందా? తీర్మానం ఉండాలి, తెగింపు ఉండాలి, శ్రమల గుండా వెళ్ళాలి. హల్లెలూయా. శ్రమల గుండా వెళ్ళాలి. కొంతమంది ఎన్ని వాక్యాలు విను ఇలాంటి, మళ్ళీ రెడ్డి వచ్చి అయ్యో మొన్నకి దేవుడు మాట్లాడాడు సేవకుడు ద్వారా, వాక్యంలో నుంచి అన్ని విషయాలు చెప్పాడు. ఆవిడైతే నేను యేసన్న గారు ఉన్నప్పుడు తీర్మానం చేసుకున్నా, ఇప్పుడు 31 సంవత్సరం అంట. వెనక్కి వెళ్ళండి, ఏ సంవత్సరంలో తీర్మానం చేసుకుంది అర్థమైపోతాయి. వెనక్కి వెళ్ళి ఒక్క సంవత్సరం కూడా మానలేదంట. నేనే స్టన్ అయిపోయాను. రాత్రే మాట్లాడింది, 8-9 టైంలోనే అక్కడే ఉంది. నేనే స్టన్ అయిపోయాను గుడివేళ్ళలో. చూడండి ప్రియులారా, శ్రమల గుండా వెళ్ళాలి. శ్రమ వచ్చిందని అపవాదికి అవకాశం ఇవ్వకూడదు, శ్రమ వచ్చిందని ఆగిపోకూడదు భక్తిలో, శ్రమ వచ్చిందని శోధనలో శోధించబడుతున్నానని విని తిరగకూడదు. ఆధ్యాత్మికంగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ముగిస్తున్నా, కీర్తన ఒకటి చూద్దాం. 119:67 వచ్చింది. చక్కని మాట ఉంది. ముగిస్తున్నా, టైం ఎంక చూడబోకండి, ముగిస్తున్నా. కీర్తన మనకు అర్థం అవ్వాలి వాక్యాన్ని. శ్రమల గుండా మనం వెళ్ళాలి, శ్రమల గుండా. ప్రియులారా, శ్రమ వస్తే ఆగిపోకూడదు, శ్రమ వస్తే ఆగిపోకూడదు. 119:67 వచ్చిన చదవండి. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచి తిని అంటున్నాడు. ఎప్పుడంట? శ్రమ రాక మునుపు. కానీ అందరూ ఎప్పుడు విడిచిపెడతారు? శ్రమ వస్తే దేవుడు త్రోవ విడిచిపెడతాడు. కీర్తనాకారుడు ఏమంటున్నాడు తెలుసా? శ్రమ కలగక మునిపేమో త్రోవ విడిచిపెట్టేశాడంట. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. చెప్పాలి చేతులు ఎత్తి గట్టిగా. ఇది కదా మనకు కావాల్సింది, దీన్ని బట్టి కదా మనం నడుచుకోవాల్సింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ మొహం సరిగ్గా చదువు. ఇప్పుడు అది ఇక్కడ పెట్టాలి మైండ్. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పావా? కనపడిందా? నేను ఊడు చెప్తారేంటి మీరు? నాకు అర్థం కాదు. అందుకనే ఇప్పుడు వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అంటున్నాడు. సంగమా,
ఆలోచించు, ఆలకించు. నువ్వెప్పుడు తొలగిపోతున్నావు ఆయన మార్గం. శ్రమ కలగగానే కొంతమంది ఆగిపోతారు ప్రార్థనలో నుండి. ప్రార్థనకు రావట్లేదా? మా బాబాయోళ్ళు, మా పిన్నోళ్ళు, మా మరుదులు అందరూ పాడర్లే, అందరూ పాస్టర్లే. అయితే ఇప్పుడు నీకేంటి? నీకేమన్నంత పరలోకం? వాళ్ళు పాస్టర్లు అయితే నీకేంటి? ఒక్కొక్కరు అంటారు, మా వాళ్ళు అందరూ పాస్టర్లే, మా వాళ్ళు అందరూ పాదరములే. అర్థమవుతుందా? అందరూ పాస్టర్లే. మరి నీకేది? మా తాత తెల్ల గుర్రం ఎక్కాడు, నీకేది? కుక్క లేదు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఉందా? నీకేది? మా తాత తెల్ల గుర్రం మీద నడిచాడు, నీకుందా నక్క? నీకేది? మా తాత 10 ఎకరాల ఆసామి, నీకేముంది? అడుక్కుంటాను, చెప్పుకోలేదు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఏళ్ళ పేర్లు చెప్తారు. మా నాయన భక్తి బాగా చేశాడు, ఆయన ప్రార్థన చేస్తే కళ్ళం నీళ్ళు వచ్చాయి, మా నాయన మందిరం కట్టాడు, మా నాయన ఆత్మలు సంపాదించాడు. నీకేది? వాళ్ళ పేర్లు చెప్పుకుని బతికే రకాలు. నువ్వేం భక్తి చేస్తున్నావు? నీవు ఎంతమంది ఆత్మలు మార్చావు? నువ్వే మందిరాన్ని కట్టావు? నువ్వెంత భక్తి చేస్తున్నావు? నువ్వెంత కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు? ఇప్పుడు చెప్పాలి మీరు. ఇప్పుడు వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. చెప్పు, చేతులు ఎత్తి గట్టిగా చెప్పా. హల్లెలూయా. ఇప్పుడు వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇప్పుడు అంటే శ్రమ వచ్చినప్పుడు, నాకు శ్రమ వచ్చింది, నాకు శోధన వచ్చింది, నేను వాక్యమును అనుసరించి నడుస్తున్నాను. అంతేగాని శ్రమ రాగానే తోక ముడుచుకోకూడదు. శ్రమ రాగానే వాక్యాన్ని మర్చిపోకూడదు. శ్రమ రాగానే దేవుడికి దూరం అవ్వకూడదు. శ్రమ రాగానే సంఘానికి దూరం అవ్వకూడదు. ఈ దినాల్లో అలా దూరం అయిపోయి, అర్థమవుతుందా? ఏంటక్కయ్య ప్రార్థనకి వెళ్ళా, ఇక మొదలెడద్దు స్లిప్పు. ఏంటది? సరుకుల లిస్టు. ఆ చిట్ట మొదలెడద్దు. ఇక నీకు మొదలెడతాడు యేసయ్య ఒక రోజున. నీ చిట్ట ఎవరితో వెర్రెర్రి నవ్వులు నవ్వేవో, ఎర్రెర్రి చూపులు చూసేవో, ఎవరితో పరస్కాలాడా, ఆగాకయ్య ఆగరా, ఎంత మరిదైతే అన్నావా, ఆగు బావా, ఈ ఉద్దేశగాడే ఉంది అంత వ్యవహారం. అర్థమవుతుందా? అన్నావు, నువ్వు మర్చిపోతావు. ఎప్పుడన్నావు నీకు తెలవదు. చిట్ట సినిమా రీల్లాగా వేస్తాడు స్క్రీన్ మీద, అవునాగా? అప్పుడు అందుకనే ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి శ్రమ వచ్చినప్పుడు కూడా యేసయ్య వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని వాక్యములో గుండా నడవాలి. హల్లెలూయా. శ్రమల గుండా వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కృప కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, శ్రమ నీకొచ్చునుగాక, శ్రమను జయించుదువుగాక, శ్రమల గుండా వెళ్ళే సంఘముగా ఉందువుగాక. యేసు బల నమ్మకమైన దాసుడాని నిన్ను గణపరచునుగాక. మరి ఆ శ్రమలో ఉంటావా? ఆ శ్రమలో నడుస్తావా? ఆ శ్రమలో నువ్వు అడుగులు వేస్తావా? ఏమంటున్నాడు? 71 లైను. శ్రమ నొంది ఉండుట, స్తోత్రం చెప్పు గట్టిగా. అంతే అంతే. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఏంటి మేలు? ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని అనుసరించి నడుస్తావో అదే నీకు మేలు 10,000. స్తోత్రం చెప్పండి. అరే వాక్యం ఉండదు నీలో, అవునా? శ్రమ వచ్చిందని కానీ తోటకూర కాడలేక వాడిపోతావు. నా క్షేమం కోసం, నా మేలు కోసం, నేను బాగుండాలి అనే ఉద్దేశముతో నీ శ్రమ నాకు. ఏమంటున్నాడు యోనా? నన్ను బట్టే శ్రమ. వాక్యం చెప్ప. నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను వచ్చింది, నన్ను ఎత్తి
ఇప్పుడు ఆయనకి అది శ్రమ కాదా? సముద్రంలో పడిపోవటం. కానీ ఆయన ఒప్పుకుంటున్నాడు, నన్ను బట్టి వచ్చింది. దేవుడు మాట వినలా. ఎవరు దేవుని మాట వినరో వాళ్ళకి శ్రమ, వారికి శోధన. అందుకని యేసయ్య మాట వినే వారి గుందురుగాక. ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి. ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి. అందుకని ఏమంటాడు? శ్రమ నొందుట నాకో మేలాయను అని చక్కని మాట వివరిస్తున్నాడు. ఒక్క మాట యోబు గ్రంథంలో ఒక్క మాట ఉంది, చదువుని లాస్ట్గా ముగిద్దాం. 23:10 చదవండి యోబు గ్రంథంలో. 23:10. 23:10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. హల్లెలూయా. ఆయన నన్ను శోధించిన తరువాత ఏమంటున్నాడు? నేను సువర్ణము వలె కనబడుదును. అర్థమైందా? ఏమంటున్నాడు? నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. మీరు విన్నారా ఈ మాటనే పాటగా? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. ఈ మాటే యేసన్ గారు రాశారు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. యోబు గారు ఈ భక్తుడైన ప్రియులారా ఏమంటున్నాడు? యోబు గారు ఒక చక్కని మాట, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. తెలుసా లేదా? నువ్వు వెళ్ళే మార్గం తెలుసా? దొంగతనం చేయటానికి వెళ్ళే మార్గం తెలుసా? అబద్ధాలు ఆడే మార్గానికి వెళ్ళే తెలుసా? ఏదేమైనా మాట తిప్పి అబద్ధవాడైనా ఆ 10 తెచ్చుకోవాలి. తెలుసా ఆయనకి మార్గం? పాపపు మార్గం, వ్యభిచారపు మార్గం, దొంగతనాలు, అసూయ, అవును, ప్రతి మార్గము ఆయన ఎరుగును. స్తోత్రం చెప్పు గట్టిగా. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణముగా కనబడుదును. హల్లెలూయా. నువ్వు శోధించబడాలి దేవుడి చేత, అప్పుడు సువర్ణము వలె కనపడతావు. సువర్ణం అంటే ఏంటి? సువర్ణం. పసిడి అంటే, అవునా? ప్రియులారా, బంగారం, కనకం బంగారమే. హల్లెలూయా. ఈ బంగారానికి రకరకాలమైన పేర్లు ఉన్నాయి. సరే కదా. కనుక సువర్ణము వలె కనబడుదును అంటున్నాడు. శోధించబడిన మేరకు. ఎప్పుడైతే నువ్వు శోధించబడతావో సువర్ణముగా దేవుని చేత, అపవాదికి అప్పగించాడు కానీ దేవుడు యోబు గారిని, కానీ దేవుని చేత శోధించబడిన వాడే, దేవుడే అప్పగించాడుగా. కానీ ఆయన 2 అంతల దీవెనలు పొందాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. శ్రమ ఒకసారి చెప్పుకుందామా? మొదటిది శ్రమ ఓర్పు అనే ఫలాన్ని ఇస్తుంది. రెండోది శ్రమ సంతోషం అనే ఫలాన్ని ఇస్తుంది. మూడవది శ్రమ నీతి అనే ఫలం ఇస్తుంది. నాలుగవది శ్రమ ప్రియులారా సరైన మార్గమును సరిచూచే ఫలం ఇస్తుంది. సరి అయిన. ఐదోది శ్రమ అర్థమవుతుందా? జీవితమును పరిశోధిస్తుంది. జీవితమును పరిశోధించినది, పరిశోధిస్తుంది. అదే పరిశుద్ధపరచును, జీవితమును పరిశుద్ధపరచుద్ది. అంటే సువర్ణము వలె మారు. అంటే మన జీవితాన్ని పరిశుద్ధపరిచేదే శ్రమ. యోబు గారిని అలాగే పరిశుద్ధపరిచింది. ఎంత శ్రమలు వచ్చాయో యోబు గారికి, ఎన్ని శోధనలు వచ్చాయో. వచ్చినాయి అని దేవుణ్ణి ఏమన్నా దూషించాడా? ఆయన స్నేహితుల్ని ఏమైనా దూషించాడా? అవునా కాదు? మనం ఏమి నేర్చుకోవాలి మరి? అవునా కాదు? నేను మాటతో నేడేస్తారు ఆత్మీయుల్ని, సేవకుల్ని వెనకాల ఎదరండ్రు, వెనకాల ఆ మాట చాలా శాపంగా మారిపోతుంది. ఆయన పని చేయలేక సేవకు రాలా,
ప్రభు పిలుపుని గౌరవించి సేవకు వచ్చాం. మా వెనక ఎంత శ్రమ ఉందో మేము ఎరుగుదాం, ఎన్ని కష్టాలున్నాయి మేము ఎరుగుదాం. అయినా ప్రభు బైబిల్ పట్టుకుని సేవ చేస్తున్నాం, నిలబడి తట్టుకుని ఓర్చుకుంటూ శ్రమ పడుతూ సేవ చేస్తున్నాం. కొన్ని దుష్టుని ఎదురిస్తూనే అలా నిలబడుతూ సేవ చేస్తున్నాం. అన్నీ వదిలొచ్చి త్యాగంతో తెగింపు కలిగి సేవ చేస్తున్నాం. మాకు ఉంది వెండి బంగారాలని సంపాదించుకోవాలని, ఆస్తులు కూడగట్టేయాలంటూ ఉంది. అవన్నీ పెంటలాగా ఎంచేసుకున్నాం, పక్కన పెట్టేసాం. వెండి బంగారాలు పెంటతో నెంచేసుకున్నాం. ఈ లోకమైన ఆస్తులను అంతస్తులను పెంటలాగా ఎంచేసుకున్నాం. ప్రభు కోసం ఖర్చు అయిపోయాం, ప్రభు కోసం అన్నిటిని అప్పగించేసుకున్నాం. మేమే ఒక క్రీస్తుకి ఒక కానికైపోయాం, అప్పగించేసుకున్నాం. దేవుడి కొరకు ఏ శోధన వచ్చినది మేము దేవుడి కోసమే ఉన్నాం కాబట్టి మాకు ఏది వచ్చినది దేవుడి కొరకు పడిన శ్రమే. అంతేగాని సగం ఉద్యోగం సగం వేసే సేవ ఏమైనా చేస్తున్నావా? సగం ఉద్యోగం చేస్తున్నాం, సగం సేవ చేస్తున్నాం అనుకో. సగం ఏమో మా కోసం శ్రమ పడినట్టు ఉంటుంది, సగం దేవుడి కోసం. మేము ఏమి చేయటం, పూర్తిగా ఫ్యామిలీ అంతా క్రీస్తు కోసమే నిలబడిపోయాం. అది ఏది చేసినా ప్రభు కోసమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక యోబు గారు ఎంత శ్రమ పడ్డాడో ప్రభుకి లోబడటం వలన ఆయన జీవితమే ఏమైపోయిందంట? పరిశుద్ధపరచబడింది. పరిశుద్ధపరచబడ్డాడు, శ్రమల గుండా వెళ్ళాడు. అవునా? సువర్ణము వలె మార్చబడిపోయాడు. అంతే, అదే శ్రమల గుండా వెళ్ళాడు. ఆయన పరిశుద్ధపరచబడ్డాడు, ఆయన జీవితం పరిశుద్ధపరచబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతే. కనుక దేవుడి సన్నిధిలో ఉన్న మనము శ్రమ రాగానే తొలగిపోకూడదు. శ్రమ వచ్చింది, ఏమో ప్రార్థన చేయలేను, నాకు ప్రార్థన ఇంకేమవుతుంది. ఒకవేళ భార్య ప్రార్థన చేద్దామరా అంటే నేను రానికి నువ్వు వెళ్ళి చేయి. ఏదో లోకంలో శ్రమ వచ్చేసరికి, ఆడెవడో కాసేపు తిట్టేసరికి మీకు కుటుంబ ప్రార్థన మానేస్తారు. మొదటి చుట్టుకుని పడుకుంటాడు అహాబురాజులేక. ఎవరో ఏదో అన్నారో, ఇంట్లో భర్త అన్నాడని, భార్య అన్నాని, పిల్లల గురించి వచ్చిన శోధన బట్టి ఇప్పుడు వీళ్ళు కుటుంబ ప్రార్థన మానేస్తారు. ఇక నువ్వు శ్రమల గుండా ఏం వెళ్తావు? ఇంకా శ్రమలో దేవుణ్ణి ఎలా స్తుతిస్తావు? కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు ఎలా మొరపెడతావు? పౌలు శేలలో ఏమండి ఎక్కడ ప్రార్థన చేశారు? చెరసాల గదిలో. స్తోత్రం చెప్పు గట్టిగా. చెరసాల గదిలో వాళ్ళు ప్రార్థన చేశారు. వారు చెరసాల్లో కీర్తనలు పాడారు, వారు దేవుని స్తుతించారు. ఈ రాత్రి నిన్ను అరెస్ట్ చేస్తే, ఈ రాత్రి నిన్ను చెరసాల్లో పెడితే అక్కడ మోకాళ్ళు నీ ప్రార్థన చేస్తావా? ఏదో కూలిపోయి గౌరు నన్ను సౌండ్ బయటికి రాకుండా ఏడిచేస్తావు. ఎందుకు ఏడుతావు అర్థం కాదు. సంఘం శ్రమల గుండా వెళ్ళేదే సంఘం. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఎప్పుడు చూసినా మాకు ఆనందం అండి, మాకు ఉద్యోగాలండి, మాకు డబ్బు అండి, మాకు ఆస్తులండి, మేము ఎంత బాగుంటాం, మా సంఘం బాగా ప్రబలిపోయింది. శ్రమల గుండా వెళ్ళాలి. ఆదిమ సంఘం శ్రమల గుండా వెళ్ళబట్టి ఇవాళ ఇలాంటి సంఘాలు, ఎట్లాంటి సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు గ్రామాల్లో వీధుల్లో వర్తిల్లాయి. ఆ సంఘాలను బట్టి, వాళ్ళు పొందిన శ్రమను బట్టి మనం కూడా శ్రమల గుండా వెళ్తే ప్రవేశిస్తాం మహిమలో. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం అందరూ. విన్న వాక్యం ఉంది కదా, అలా ఆ వాక్యాన్ని ఒక్కొక్కటి ఎత్తిపెట్టి అడిగితే చాలు, ప్రార్థన టైం కూడా అయిపోద్ది. ఇప్పుడు నువ్వు రాసుకున్నావుగా, ఆ ఎదర అట్టు పెట్టుకో. ఒకటి, శ్రమ అంటే ఓర్పునిస్తుందయ్యా అని చెప్పు. అయ్యా నాకు ఓర్పు కావాలయ్యా, అసలు శ్రమ వస్తేనే నేను దడదడలాడిపోతున్నానయ్యా. శ్రమ రాగానే అయ్యా సేవకుడని చూస్తలా, సేవకురాలని చూస్తలా, ఆత్మీయుడని చూస్తలా, పరిశుద్ధులని చూస్తలా, మీదకే ఎగసెగసపడి వెళ్ళిపోతున్నానయ్యా. అలాంటి వాళ్ళకి ఓర్పు ఎలా ఉంటుంది? ప్రార్థన చేయి. ఓర్పు కావాలని అడుగు, ఓర్మి కావాలని అడుగు. శ్రమ ఓర్పునిస్తుంది. శ్రమల గుండా వెళ్ళే సంఘముగా ఈ సంఘం ఉండాలి. శ్రమల గుండా వెళ్ళే వ్యక్తివై నువ్వు ఉండాలి.
అది క్రీస్తు కొరకు వచ్చే శ్రమ అయి ఉండాలి. ప్రభు కొరకు వాక్యము నిమిత్తమై శ్రమపడు. ప్రార్థన చేయి. యేసయ్యా, శ్రమ వస్తేనే నీకు సంతోషం కలుగుద్ది. శ్రమ ఓర్పునిస్తుంది. ఓర్పు సంతోషాన్ని కలగజేస్తుంది. చేయాలి నువ్వు ప్రార్థన. శ్రమ నీతి అనే ఫలాన్ని ఇస్తుంది. శ్రమ పడితే ఆ నీతి సమాధానకరమైన ఫలం పొందుతామని ఉంది వాక్యములో. సమస్త శిక్ష, దుఃఖము అన్ని ఎగిరిపోతాయి. ప్రార్థన చేయి. శ్రమ సరి అయిన మార్గమును సూచిస్తుంది. సరి అయిన మార్గములో నడవాలి. కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేయి. యోబు గారు అంటున్నాడు, శ్రమ జీవితమును పరిశుద్ధపరిచేను. జీవితాన్ని పరిశుద్ధపరిచేదంట శ్రమ. నువ్వు పరిశుద్ధపరచబడాలి అంటే శ్రమల గుండా వెళ్ళాలి. చేయాలి, ప్రార్థన చేయాలి గట్టిగా. ఒక్క నిమిషం గట్టిగా చేయండి. ఎవరికి వాళ్ళు విన్న వాక్యాన్ని బట్టి. ఇక నేను మౌనంగా ఉంటాను, నువ్వు ప్రార్థన చేయి. చేయాలి ప్రార్థన. శ్రమ వచ్చినప్పుడు తొలగిపోకూడదు ఆత్మీయ మెట్లో నుండి. శ్రమల గుండా వెళ్ళే అనుభూనికుండునుగాక. శ్రమల గుండా వెళ్ళాలి నువ్వు. శ్రమను జయించాలి తప్ప శ్రమ రావద్దు, తొలగిపో, యేసునామములో శ్రమ తొలగిపో అనకూడదు. ఇంకా యేసు కొరకై శ్రమ పడేవాడిగా చేయ్యా అని అడుగు. దేవుడి కొరకు శ్రమ పడాలి ఆ యోబులా. దేవుడి కొరకు శ్రమ పడాలి ఆ పౌలులా. దేవుడి కొరకు శ్రమ పడాలి ఆ అపోస్తుల్లా. చేయాలి, గట్టిగా ప్రార్థన చేయి. నోరు తెరవట్లా కొంత పిల్లలు కూడా ప్రార్థన చేయండి. పిల్లలు కూడా గట్టిగా. అనేకమైన విషయాలు మాతో ఈ రాత్రి శ్రమ గురించి మీరు మాకు తెలియచేశారు. మేమనుకుంటాం, అయ్యా శ్రమను మా యొద్ద నుండి తొలగించు, యేసునామములో తొలగించు అని ప్రార్థన చేస్తున్నాం. కానీ అది సరైన ప్రార్థన కాదు. శ్రమ నొందుట మాకు మేలాయని అంటున్నాడు. అయ్యా, ఆ పౌలు శీల పొందిన శ్రమల అనుభవాలు మాకైతే ఇంకా లేవు, కానీ మేము అనుభవించే వారికి ఉండాలి. కానీ మేము జయించే అనుభవం మాకు దయచే. అయ్యా నీకు వందనాలు. మేము యోబు ఎన్ని శ్రమలు పడ్డాడో, ఏనాడు దేవుణ్ణి కానీ సేవకులను కానీ ఎవరిని దూషించలా, జయించే అనుభవం కలిగి ఉన్నాడు. కానీ రెండంతల దీవెనలు పొందాడు. రండి, శ్రమ ఓర్పుని కలగజేస్తుంది. ఓర్పు సంతోషాన్ని ఇస్తుంది. అయ్యా ఆ శ్రమల గుండా వెళితే నీతి ఫలం పొందుతాం. ఆ శ్రమల గుండా వెళితే సరైన మార్గంలో నడుస్తాం. ఆ శ్రమల గుండా వెళితే మా జీవితం అయ్యా పరిశుద్ధపరచబడుతుంది. ఆ శ్రమల అనుభవం మాకివ్వండి. వాటిని జయించే అనుభవం మాకు కలుగునుగాక ప్రార్థిస్తుంది. జయించాలి వాటిని. శ్రమ వస్తుంది, కానీ శ్రమ వచ్చినప్పుడు మేము అయ్యా కృంగిపోతే చేతగాని వాడి వలె అయిపోతాం. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయేవారిగా కాక శ్రమ విషయమై ప్రార్థించి జయించే అనుభవం మాకుండునుగాక. శ్రమ వచ్చిందని దేవుడికి దూరంగా ఉండడం, శ్రమ వచ్చిందని సంఘానికి దూరంగా ఉండడం, శ్రమ వచ్చిందని సేవకులకు వ్యతిరేకంగా ఉండడం, అలాంటి దుష్ట మనస్సు యేసునామములో దూరం అవునుగాక. ఇప్పుడు అనేకమైన విషయాలు మాకు తెలియపరిచావు. ఇది మొదలుకుని చదివేవారిగా వినేవారిగా ఉండటమే కాకుండా ఒక వస్త్రము వలె వాటిని ధరించుకుని వాక్యమును నెరవేర్చుదుముగాక. అనుభవాలు దయచేయండి, కృపలో బలపరచండి. ఈ సన్నిధి వీరికి తోడుంచండి. రేపు జరుగుతున్న సండే స్కూల్లో మీరు ఉండండి. అయా బిడ్డల్ని సమకూర్చండి, ఏంజిల్ని వాడుకోండి. చక్కగా పాటలు కథలు విని ఆత్మీయ మేలు పొందేవారిగా చేయండి. రేపు జరుగుతున్న పెద్దళ్ళ ఆరాధనలో తోడుండి
ఒక దీవినికరమైనటువంటి వర్తమానముతోను అయా ఆశీర్వాదపు ఆరాధనతోను మీరు జరిగించండి నాయన. రేపు కొమ్మూరు సాయంత్రం ఆరాధన జరుగుతుండగా కొమ్మూరులో తోడుండండి, ప్రజలు నడిపించండి, నూతనాత్మలు నడిపించండి, అక్కడ కూడా దీవెనకరంగా జరిగించండి నాయన. నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామాన్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రతిజ్ఞ చేద్దాం. తండ్రి, నీ చిత్తమే చేస్తాం, నిన్నే సేవిస్తాం, మిమ్మల్ని ఎప్పుడూ శోధించు, మీ కొరకు ఆయుత్తపరచు. ఎబ్బేజమానవులు పలుకుదాం. ఏడు నుండి మమ్ము తప్పించు, నీ హస్తం తోడుగా ఉంచు, సరిహద్దులన్నీ విశాలపరచి మెండుగా మమ్ము దీవించు, మెండుగా మమ్ము దీవించు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్ముడైన అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిచెని బిడలకు సకల పరిశుద్ధులకు ఆయన కృప సమాధానం నిత్యము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం, యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరం మన గ్రామం మీద, కృష్ణా జిల్లా మీద, ఆంధ్ర రాష్ట్ర భారతదేశం మీద, ప్రపంచ దేశం మీద సదా తోడైండునుగాక. ఆమేన్. రక్తమే జయం, సులువు రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణ విజయం మనందరికీ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.